కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసేది ఏమంటే 12వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం ఉంది. పార్టీ దాదాపుగా 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని 16 6 years అడుగు పెడుతుంది. కాబట్టి మనం కూడా ప్రోగ్రాములు చేయాలి. అంటే ప్రోగ్రామ్ అంటే పెద్ద సమస్య ఏం లేదు. ఎక్కడైతే జెండాలు ఉన్నాయో వాళ్ళలో ఉన్న వాళ్ళు జెండా కార్యక్రమం చేసుకొని ఇక్కడికి వస్తే మనము రాజశేఖర్ గారికి ఒక పూలాలు వేసేసి రావడం జరుగుతుంది. అంతే. ఎక్కడెక్కడైతే జెండాలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అంటే ఎందుకంటే ఎక్కడైతే జెండాలు ఉన్నాయో వాటిని గమనించి ఏ వాళ్ళు ఉన్నాయో అక్కడ జెండా కార్యక్రమం చేసేదానికి మన పార్టీ నాయకులందరూ కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మన పార్టీ వచ్చాకే మన ఆదోన్లో కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది, బైపాస్ రోడ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, నాడు నేడు కింద స్కూల్ బాగైనాయి, నాడు నేడు కింద హాస్పిటల్ బాగైనాయి, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం, రామ్జలా బాగా డెవలప్ చేపించాం, తర్వాత ఉర్దూ కాలేజ్ కట్టించాం, అక్కడ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కట్టించాం ఆరేకల్లో. ఈ రకంగా ఎంత వీలైతే అన్ని చోట్ల రోడ్లు వేసినాం మున్సిపాలిటీ ద్వారానే. ఎంతవరకు అయితే నిధులు త్యాగైనామో అంతవరకు మనము మన పార్టీ దేవేంద్రప్ప మాట్లాడినా, కృష్ణమ్మ మాట్లాడినా, ఎమ్మెల్యే మాట్లాడినా, దేవిశెట్టి ప్రకాష్ మాట్లాడినా 2019 నుంచి 24 వరకు దోపిడీ జరిగిందంటారు. ఏ ఒక్కటైనా రుజువు చేయగలిగినారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిజాలు చెప్పండి, నిజాలు మాట్లాడండి, తప్పులే. ఏ ఒక్కరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మీ దగ్గర ప్రభుత్వం ఉండేది. ఇలాంటివన్నిటిని కూడా మన పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడే సమాధానాలు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. సమాధానం ఏదో పెట్టేది కాదు, అవసరమేలే. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజలు కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఏదైతే జరుగుతా ఉందో బాగా ఆలోచన చేసుకోమని చెప్పడం జరుగుతా ఉంది. నాకేమి ఇప్పుడేమి ఎలక్షన్ లేవు, దీని గురించి నేను ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా నిజాలు తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది విమర్శలు చేసేది అదేదో దానికి ఒక మాట అంటే ఇప్పుడు ఎట్లుందంటే సోషల్ మీడియా వచ్చేటప్పుడు ఏం మాట్లాడదో తెలీదు. ఏదో మన పార్టీ మీద మా మీద మాట్లాడితే మాకు ఏదో గొప్పతనంగా వాళ్ళు ఫీల్ అవుతారో తెలీదు. సరే, ఎవరెవరైతే వాళ్ళ గొప్పతనం ఉందో వాళ్ళు ఫీల్ కాదు, మనకేం అభ్యంతరంలే. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటాం కాబట్టి అన్నిటికీ తెగించే ఉంటాం, ప్రాబ్లం ఏం లే. ఏదన్నా ఏది చేసినా అన్ని కూడా అనుభవిస్తాం, తప్పేంలే. ఏదున్నా కూడా ఒకటే చెప్పేది, మన పార్టీ కార్యకర్తలు కూడా భయపడే పని అవసరం లే. ఎప్పుడు